ఈ దినము కూడా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనము సిద్ధము కలిగి వినగలిగిన చెవి కలిగి ఆయన వైపు చూద్దాము. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి యెహోషువ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి మాట చూసుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకొని చూడని వారితో చెప్పి వారు వెళ్ళి రాహాబను ఒనక వేసి ఎంట చేరి అక్కడ దిగగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న సందర్భము తెలిసిన వారు కంటే తెలియని వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి క్లుప్తంగా త్వరగా చెప్పేసుకొని ముందుకు వెళ్దాం. ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటి, ఇక్కడ జరిగిన విషయం ఏంటి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. యెహోషువ ఏం చేశాడు అంటే వేగుల వారిని పంపించాడు. ఎందుకంటే ఆ దేశాన్ని దేవుడు మనకు అప్పజెప్పబోతున్నాడు కాబట్టి మీరు వెళ్ళి చూసి రండి అని పంపించి ముఖ్యంగా ఎరుకోను చూడండి అన్నాడు. వేగుల వారు అనంటే అర్థం ఏంటి? స్పైస్. ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పై అంటే వాళ్ళ దేశంలోకి వీళ్ళు చొరబడ్డారు, కానీ అక్కడ ఏం జరుగుతుందో అంతా చూసి వస్తే మనం ఎలాగ సులువుగా వారి మీదకి యుద్ధం చేయగలము అన్న ప్లాన్ కలిగి చక్కగా అంతా చూసి రండి అని వేగుల వారిని పంపించడం జరిగింది. కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎవరింటికి వెళ్ళారు? రాహాబు అన్న ఆమె ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆమె ఒక వేశ్య. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె వీరికి సహాయం చేసి వారి ఇంటిలో ఉంచింది, దాచింది. ఎందుకంటే రాజుకి తెలిసిపోయింది, ఆ ఊరి రాజుకి ఏమని తెలిసిపోయింది? వేగుల వారు వచ్చారు అంటే బయట నుండి వేరే దేశపు వారు వచ్చారు మన ఊరిలోనికి. మన ఊర్లో ఏం జరుగుతుందో అంటే మారు వేషంలో వచ్చి కొన్నిసార్లు మనం చాలాసార్లు నేర్చుకున్నాం కూడా. ఎలాగా? వేగుల వారంటే రాజులే వాళ్ళ వస్త్రాలన్నీ తీసేసి నార్మల్ మనుషుల్లాగా గుర్రాల మీద అలాగే వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి చూసేసి వస్తారు. ఏదో మామూలు సాధారణమైన లేకపోతే ఒక పనోళ్ళలాగా వెళ్ళి చూసుకొని అక్కడ ఏం జరుగుతుందో అంతా చూసి బయటకు వచ్చేసి తర్వాత యుద్ధానికి వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్తారు. అలాగా మనకి తెలిసిందే. అలాగా పంపించడం జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఈ ఊరికి వెళ్ళారు, ఈ దేశానికి వెళ్ళారు. అక్కడ ఈ దేశంలో వేగు చూడడానికి వెళ్ళిన వారిని ఈమె ఏం చేసింది? దాచిపెట్టడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు బాగా మనం ఆలోచించినట్లయితే ఈమె ఒక వేశ్య. వేశ్య అంటేనే మనకి తెలుసు శరీరాన్ని అమ్ముకొని డబ్బుని సంపాదించుకునే పరిస్థితి. ఒక్క నిమిషం ఆమె గురించి ఆలోచిస్తే, లేదంటే ఆమెను చూడాలి, లేదా ఆమె మాట మన చెవిని పడితేనే మనం పట్టించుకోం. ఎవరైనా ఘోరమైన స్థితి పాపంలో ఉన్నారు అంటేనే వారు మూర్ఖంగా ఉన్నారు, చాలా పాపంలో ఉన్నారు, వాళ్ళంత ఘోరమైన వాళ్ళు అని అనగానే మనం ఏం చేస్తాం? అబ్బా వాళ్ళ గురించి మనకి ఎందుకు అని అనుకుంటాం. మనమే అలా అనుకుంటాం. ఈమె ఎలాంటిది? వేశ్య. ఒకసారి ఒక పెద్ద మీటింగ్లో ఒక సేవకుడు హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు అనుకుంటాను అమ్మ తీసుకెళ్ళింది మీటింగ్కి. ఆయన మాట్లాడుతూ వాక్యం చెప్తూ వాక్యం అంతా అయిపోయింది. ఆఖరి మాట ఏమని చెప్పారంటే, ఆయన దగ్గరకు ఒక నర్స్ వచ్చింది. ఆమె హెడ్ నర్స్, పెద్ద హాస్పిటల్లో హెడ్ నర్స్. ఆమె వచ్చి ఆయన అడుగుతుందంట, ఏమని? అయ్యా, దేవుడు నన్ను క్షమిస్తాడా? నేను ఎంతో పాపం చేసిన వ్యక్తిని నన్ను దేవుడు క్షమిస్తాడా? నేను ఎంత ఘోరమైన పాపం చేశానంటే నన్ను దేవుడు క్షమించడు, నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్తే ఆయన అడిగారు, ఎందుకీ అసలు ఏం పాపం చేసావమ్మా, నువ్వు అంత ఘోరమైన పరిస్థితి ఏంటి అని అడిగితే, ఇంచుమించు ఒక 700 అబార్షన్స్ నేను చేసి ఉంటానేమో, బిడ్డ పుట్టగానే కొంతమందిని చంపేసి ఉంటానేమో, ఎందుకంటే నేను హెడ్ నర్స్ని కాబట్టి నాకు ఇలా చెప్తారు అలా చేయమని. ఇంచుమించు 700 మందిని నేను చంపేసినట్టే, కాబట్టి ఎంత ఘోరమైన మనిషిని నన్ను దేవుడు క్షమిస్తాడా అని ఆమె ఆ సేవకుని అడిగినప్పుడు మనకందరికీ తెలుసు జవాబు. ఏంటా జవాబు? దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? తప్పకుండా క్షమిస్తాడమ్మా. నువ్వు ఎంత ఇలాంటి ఘోర స్థితిలో ఉన్నావు అని అనుకున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడు, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినట్లయితే, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లే అంటే. అప్పుడు వెంటనే ఆమె కన్నీరు కార్చి దేవుని వైపు తిరగడం జరిగిందంట. హల్లెలూయా.
అలాగా అలాగా ఇక్కడ ఉన్న వేశ్య గురించి మనం చూసినట్లయితే అయ్యో ఆమె ఘోరమైన పరిస్థితి, ఆమె స్థితి అంతా వేరే. కానీ ఆమె మనసంతా దేని మీద ఉన్నది? దేవుని మీద ఉంది. తన పని, తన వృత్తి వేరే, తను చేస్తున్న పని వేరే, తన దృష్టి మాత్రం దేవుని మీద ఉంది. మనమైతే మంచిగా ఉన్నాము అని అనుకుంటాము, దేవుని సన్నిధిలో ఉన్నాము అనుకుంటాము, ప్రతి వారం దేవుని చర్చికి వెళ్తున్నాము అనుకుంటాము, ప్రార్థనలో ముందున్నాను అనుకుంటాము, బయటకు కనపరుచుకుంటాము, కానీ మన పరిస్థితి లోపల వేరేగా ఉంటుంది. కానీ ఈమె పరిస్థితి బయట కనబడుతున్న పరిస్థితి ఘోరంగా ఉంది. ఆమె పేరైనా ఆమె మాట అయినా ఎత్తకూడదని అనుకుంటారు వేరే వారు ఎవరైనా, కానీ ఆమె మాత్రం దేవునికి ఎంతగానో సమీపంగా ఉన్నది. దేవుని గురించి, దేవుని ప్రజలు ఆలోచించండి, దేవుని ప్రజల గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. దేవుని ప్రజల నుండి కొంతమంది వేగు చూడటానికి వచ్చినప్పుడు వారిని తీసుకెళ్ళి దాచిపెట్టి ఆ రాజుకే చెప్తుంది, వాళ్ళు రాలేదు అని చెప్పగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చెయ్యగలిగింది. ఒకసారి చూద్దాము 4వ వచనము. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని, 4వ వచనము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి మైక్ ఇచ్చేస్తారు అక్కడ. మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజం. ముందుగా మనం చూద్దాం ఆమె ఏం చేసిందంట? దాచిపెట్టింది. హల్లెలూయా. నా మాట అర్థమవుతుంది అనుకుంటాను. ఊరికనే మనము ఏదో అలా వచ్చాము, చూసేసాము, వెళ్ళిపోయామన్నట్టుగా కాకుండా ఈరోజు నేనేం నేర్చుకున్నాను అని ఆలోచన చేస్తూ, నేను నేర్చుకోవడానికి వచ్చానని ఆలోచన చేస్తూ విందాము. ఆ స్త్రీ ఏం చేసిందంట? వచ్చిన వేగుల వారిని ఏం చేసింది అంటే, ఆ వచ్చిన ఇద్దరు మనుషులు ఏం చేసింది? దాచిపెట్టింది. ఒకసారి చూద్దాము. నిజంగా రాజే కోపపడి ఈవిడే దాచింది అని తెలిస్తే ఆ కుటుంబం ఏమైపోద్ది? ఉన్న పాటున రాజా అందరిని చంపేస్తాడు. కానీ ఎంత ధైర్యం! ఎరుకో గోడ మీద వాళ్ళ ఇల్లు ఉందంట. ఆ గోడ అంటే చిన్న గోడ కాదు, అది పెద్ద ప్రాకారం, ఒక ఇల్లు ఉండినంత ప్రాకారం. ఎందుకంటే ఊరికి వచ్చిన వాళ్ళందరూ ఈవిడ పనే కదా అది. ఈవిడ పని అంటే ఎవరు వస్తే వాళ్ళతో ఉండటము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే పనే. కాబట్టి ఆ పెద్ద గోడ మీద, ఆ ఇంటి మీద ఆమె ఉన్నది, ఆ ప్రాకారం మీద. వచ్చిన వాళ్ళని, వాళ్ళు ఏ విధంగా వచ్చిన ఆ ఆలోచన, మంచి ఆలోచనతో వాళ్ళని ఏం చేసింది? దాచిపెట్టింది. మొట్టమొదటిగా దాచిపెట్టింది. తర్వాత ఒక్కసారి చూద్దాము 8వ వచనములు చూద్దాము. అవేగుల వారు ఇక్కడ ఆవిడ చాలా మంచి మాటలు వాళ్ళతో అంటుంది. మనకి ఆ మాటలు వింటే చాలా ధైర్యం వస్తుంది. ఒకసారి చూద్దాం, పేజ్ తిప్పినట్లయితే. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. యెహోవా ఈ దేశము, ఏ దేశములో అయితే ఆమె ఉందో ఆ దేశాన్ని మీకు ఇస్తాడు అని నేను చెప్తున్నా. నాకు తెలుసు. మనం ఆలోచిస్తాం, బయటనున్న వాళ్ళు, బయటనున్న అన్యజనులు మన దగ్గరకు వచ్చి, మీ దేవుడు గొప్పోడని మాకు తెలుసు, మీ దేవుడు మీకు సహాయం చేస్తాడని మాకు తెలుసు, మీ దేవుడు అంటే మాకు భయము, మీ దేవుడు మీకు చేస్తున్న కార్యాలు వింటేనే మాకు దడ పుడుతుంది అని అంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. మనమే ఎలాగుంటామో నిర్లక్ష్యంగా ఉంటాం, కానీ వాళ్ళకి తెలుసు మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆవిడ అంటుంది, ఆవిడ స్వయంగా చూడలేదు కానీ మాట విన్నది కాబట్టి ఆవిడ చెప్తుంది ఏమని? యెహోవా మీరైతే వచ్చారు, ఇప్పుడు వేగు చూడడానికి వచ్చారు, కానీ ఒకరోజు దేవుడు ఈ దేశం, ఏ దేశంలో అయితే ఆమె ఉందో ఆ దేశమే మీకు ఇస్తాడు అని ఆమె చెప్పగలుగుతుంది. ఎందుకంటే అంత నమ్మకము, అంత విశ్వాసం ఆ దేవుని మీద ఆమె ఉంచగలిగింది. ఆమె పరిస్థితి ఏంటి? నేను చెప్పాలనుకుంటుంది ఒకటే పాయింట్. ఆమె పరిస్థితి ఘోరమైన పరిస్థితి. అంటే చాలా చాలా దేవునికి సమీపంగా కాదు కదా, ఆమె గురించి ఆలోచించడానికి లేని స్థితి. కానీ దేవుడి మీదే దృష్టి ఉంది. అంటే హృదయంలోని యథార్థత, ఆమె మనసులో ఉన్నదంతా దేవుడి మీదే ఆలోచన. అందుకే ఆమె అంటుంది, నేను ఎరుగుదును ఈ దేశ నివాసులందరికీ ధైర్యము. అరే, మా దేశం వాళ్ళకి మిమ్మల్ని చూస్తే భయం పుడుతుంది అని చెప్పగలుగుతుంది. అది నాకు తెలుసు అని అంటుంది. తర్వాత 10వ వచనము, 'మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, మీరు 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 ఐగుప్తు దేశం
ఒక్కొక్క అద్భుతం దేవుడు ఏమేమి చేశాడో ఎవడు చెప్తుంది. ఇప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు అనుకోండి, ఆ అద్భుతాలు మనమైనా మర్చిపోతామేమో, కానీ చుట్టుపక్కల ఉన్నవారు చూసి మనల్ని చూసి వాళ్ళు అంటే దేవునికి భయపడిన స్థితిలో దేవుడు మనల్ని ఉంచును గాక. ఆమేన్, హల్లెలూయా. బయట దేశపు ఆమె మన దేశం గురించి, ఇశ్రాయేలీల గురించి చెప్పగలుగుతుంది. అలాగే ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన గురించి, మన స్థితి గురించి, మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి బయట విన్నవారు ఏం చేయగలగాలి? మన దేవుని మహిమపరచగలగాలి. వాళ్ళకట ధైర్యము చెడిపోతుందంటే, అంటే వాళ్ళకి భయం పడుతుంది. ఎవరిని చూస్తే? మన దేవుణ్ణి కాదు, మనల్ని చూసిన. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఎందుకంటే మనమే వీక్ అయిపోతాం. మనమేమైపోతాం? మన దేవుడు అంత గొప్ప దేవుడు మనతో ఉంటుండగా కూడా మనమే బలహీనమైపోతాం. కానీ మన దేవుడు మనకు ఉన్నాడని వాళ్ళకి తెలుసు. అంతేకాకుండా మన దేవుని చూస్తేనే కాదు, మనల్ని చూసిన వాళ్ళకి భయమే. ఎందుకంటే వారికి ధైర్యము చెడును అని అంటుంది. ఒకసారి చదువుదాం. నేను ఎరుగుదును. అయ్యా, దేవుడు మీ దేవుడు మీ జీవితాల్లో చేసిన అద్భుతాలన్నీ నాకు తెలుసు. ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడైతే పరిస్థితి అంత బాగా మీడియా ఉంది. అక్కడెక్కడో ఏది జరిగినా ఒక క్షణంలోనే మనకు వార్తల్లో వచ్చేస్తుంది. అప్పుడైతే ఏమీ లేదు, అసలు ఏమీ లేదు అనుకోవడానికి అసలు మా ఆలోచనలోనే లేవు. అయినప్పటికీ కూడా దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలు మధ్యలో చేసిన కార్యాలన్నీ ఆమె వింటుందంట. విన్న వాటి గురించి ఆవిడ మాట్లాడుతుంది. ఎందుకంటే, అమ్మో, మీ దేవుడు ఎంత గొప్పవాడు, మీ దేవుడు ఇన్ని అద్భుతాలు మీ మధ్య చేశాడు అని అంటూ లాస్ట్ మాట చూద్దాము. అనగా మీరు వారిని, అంటే ఆ రాజులను ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ముందు మనం చూసాము, ఆమె వారిని దాచిపెట్టింది. ఇప్పుడు నేను ఎరుగుదును అని చెప్తుంది. నోరు తెరచి చెప్తుంది, నాకు తెలుసు, నేను విన్నాను, మీ దేవుడి గురించి నాకు తెలుసు అని చెప్పగలుగుతుంది. తర్వాత 11వ వచనం చాలా బాగుంది, ఒకసారి చూద్దాము. మేము వినినప్పుడు మా గుండెలు, హల్లెలూయా, మీ దేవుని గురించి మేము విన్నటప్పుడు, మీ దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న అద్భుతాలు విన్నప్పుడు మా గుండెలంట కరిగిపోయాను. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న మేలులు పక్కవారు వింటే అలా కరిగిపోయిన స్థితి ఉన్నదా? ఉండగలగాలి. అట్టి విధంగా దేవుడు మనల్ని ఉంచును గాక. భయం పడుతుంది. ఒకసారి ఆలోచించండి, భయం పడుతుంది. కరిగిపోవడం అంటే తగ్గిపోయి లోబడి స్థితికి వారు వచ్చేస్తున్నారు అని అర్థం. హల్లెలూయా. కరిగిపోతున్నారు అంటే ఒక కొవ్వొత్తు కరిగిపోయిందనే పదం మనం వాడతాం. అంటే తగ్గిపోయిన స్థితికి వారు వస్తున్నారు. ఆమె భయం పడుతుందని అంటుంది, మేము కరిగిపోయాము అని కూడా అంటుంది. ముందుకి చదువుకుందాము. దేవుడే. ఇప్పుడు మంచి మాట, మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. ఒకసారి ఈ మాటను మనకే దేవుడు ఇచ్చాడన్న వాగ్దానంగా తీసుకుందాం. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రమును ఉండదు. అబ్బా, అంత మంచి మాట మనకి ఇస్తే మనం ఏం చేస్తాం? ఎంతో సంతోషిస్తాం. మీ ఎదుట ఎవ్వరు నిలబడలేరు అని అంటే మనకి ఎంత ధైర్యం వస్తుంది కదా. కానీ అలా ఉండగలగాలి అంటే మన పక్షాన ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మన మధ్యలో దేవుడు ఆయన కార్యము చేయాలి అన్న మాట ఆమె చెప్తూ ముందుకు వెళ్దాము. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమె ఒక మాట అడుగుతుంది. మీరు యుద్ధానికి వస్తారు, మీరు గెలుస్తారని నాకు తెలుసు. అప్పుడు నన్ను, నా కుటుంబాన్ని, మా వాళ్ళందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. మేము తప్పింపబడాలని ఆశపడుతున్నాము. అందరినీ మీరు నిర్మూలన చేస్తారని నాకు తెలుసు, కానీ నా కుటుంబాన్ని అయితే జ్ఞాపకం చేసుకోండి అని అంటుంది. పరిస్థితి వేరే, ఆమె వృత్తి వేరే, ఆమె పద్ధతి వేరే, ఆమె దినదినము చేస్తున్న కార్యాలు వేరే, కానీ ఆనుకున్నది దేవుని మీద. మనమైనా ఇతరులను దేవునికి దూరంగా ఉన్నారు అని ఎవరిని చూసి వారి స్థితిని బట్టి మనము జడ్జ్ చేయొద్దు, చెప్పొద్దు, మాట్లాడు, అయ్యా వీళ్ళు ఇంత ఘోరంగా ఉన్నారా అనుకోవద్దు, అనొద్దు. ఎప్పుడు ఎవరిని దేవుడు ఎలా మార్చి ఎంత ఉన్నతమైన స్థానంలో పెట్టి వాడుకుంటాడో మనకే తెలియదు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఈమె దేవుని మీద ఆనుకున్నది, దేవుని మాటలు ప్రతి దినం వింటుంది, ధ్యానిస్తుంది. ఎంతగా ధ్యానించుంటే రాగానే వారికి చెప్తుంది, ఇదిగో 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 మీ మీ జీవితంలో లేకపోతే మీ మధ్యలో దేవుడు ఇటువంటి అద్భుతాలు చేశాడని చెప్పగలిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక్క మాట నేను అడగాలని ఆశపడుతున్నాను. ఆమె అన్నది, సరే మీరు ఇంత గొప్పగా దేవుడు మీ మీ జీవితంలో కార్యం చేస్తున్నాడు, మీ దేశంలో కార్యం, మీరు మీ మధ్యలో కార్యం చేస్తున్నాడు. రేపొద్దున మీరు ఒకరోజు వస్తారు, యుద్ధానికి వస్తారు, యుద్ధంకి వచ్చి మా దేశాన్ని అంతని కొట్టేస్తారు, అందరూ నిర్మూలమైపోతారు అని నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు మీకు విజయం ఇస్తాడని నాకు తెలుసు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, దయచేసి నన్ను మర్చిపోద్దు, నేను మీకు ఈరోజు సహాయం చేశాను కదా, అది నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నది. బాగుంది అన్నది. కానీ అలాగ అనేసినందుకు వీళ్ళు వెంటనే సహాయం చేశారా? లేదు లేదు. ఒక పని ఆమెకు అప్పచెప్పారు. ఆ పని చేస్తేనే లేకపోతే ఇది నువ్వు చేస్తేనే నీకు సహాయం దొరుకుతుంది అని అంటున్నారు. ఒకసారి ఆ వచనానికి వెళ్ళే కంటే ముందుగా 14వ వచనాన్ని కూడా చూద్దాము. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి, ఏమో ఈరోజు అంత బాగానే మాట్లాడింది, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా చెప్పేస్తుందేమో, రాజుకు చెప్పేవచ్చేమో కదా. అందుకని నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు. ఎంత మంచి మాట. మీ కుటుంబస్తుల యొక్క ప్రాణానికి బదులుగా మేము మా ప్రాణం పెట్టి మిమ్మల్ని అడ్డుకుంటాం, ఊరంతా నాశనం చేస్తాము, దేవుడు మాకు మీ ఊరినంతా ఇవ్వబోతున్నాడు, ఎరుకోటిని ఇవ్వబోతున్నాడు, మాకు తెలుసు, కానీ మీ ప్రాణాలకి అడ్డుగా మా ప్రాణాలు పెడతాము. ఎందుకంట, నువ్వు గనక చెప్పకుండా ఉంటేనే మేము అది చేస్తాము అని అంటున్నారు వీళ్ళు. ఆ తర్వాత ఒక పని చెప్పారు. ఆ పని ఒక్కసారి చదువుకున్న 18వ వచనము. ఆమె ఏం చేసిందంటే వాళ్ళని ఆ గోడ నుంచి దించిందంట. ఎలా దించింది? కిటికీలో నుంచి దించింది. కాబట్టి దింపుతున్నప్పుడు లేదా దింపిన తర్వాత లేకపోతే దింపడానికి ముందుగానో మరి తెలియదు, కానీ ఆమెకు వాళ్ళు చెప్తున్నారు, ఈ ఎర్రని దారము నువ్వు మీ ఇంటికి కట్టేసి ఉంచు, ఈ కిటికీకి కట్టేసి ఉంచు. అప్పుడే మేము మర్చిపోకుండా ఈ ఇల్లును గుర్తుపెట్టుకుని ఈ ఇల్లు లేదంటే ఇక్కడ నివసించేది రాహాబు అని మాకు తెలుస్తుంది అని ఆమెకు చెప్పడం జరిగింది. మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, అన్నీ బాగున్నాయి, ఆమెను ఇన్ని మంచి మాటలు చెప్పింది, మమ్మల్ని దాచుంచింది, అందుకనే ఆమెను కాపాడేద్దాము, ఆ కుటుంబాన్ని కాపాడేద్దామంటే కాదు. ఎప్పుడంట, ఈ దాన నువ్వు కట్టుంచితేనే నువ్వు తప్పింపబడతావు, నీ కుటుంబం తప్పింపబడుతుంది అని అక్కడ చెప్పడం జరిగింది. అంటే దేవా, నువ్వు అంటే నాకు తెలుసు, నీ గురించి నేను అద్భుత కార్యాలు విన్నాను, నువ్వు గొప్పోడవని తెలుసు, నీవు నీ ప్రజలను కాపాడుతావని తెలుసు అనేస్తే దేవుడు మనల్ని కాపాడాడు. హల్లెలూయా. అప్పుడు మనము చేయవలసింది ఏంటంటే ఆ ఎర్ర దారాన్ని కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? ఇంటి కిటికీ కట్టుకోవాలి. ఇంటి కిటికీని కట్టుకోవాలి అంటే ఆయన రక్తము క్రిందకి మనం వస్తేనే, ఇక్కడ సువార్త చెప్పడానికి కాదు, అందరూ దేవుని సువార్తను అంగీకరించి దేవుళ్ళకి వచ్చిన వారే. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం మనం కూడా నేర్చుకుందాము. ఆయన గురించి తెలుసు అని చెప్పేసి ఆయన గొప్ప కార్యాలు తెలుసు అని చెప్పేసి మాత్రం అనేస్తే కాదు, నన్ను రక్షించు ప్రభువా అని అనడానికి, నన్ను రక్షణ పొందడానికి ఆయన రక్తం క్రిందకు రావాలి. హల్లెలూయా అంట. ఇప్పుడు ఇన్ని చెప్పింది ఆవిడ, ఎర్రదానం కట్టలేదనుకోండి, ఏమైపోద్ది? వాళ్ళు వచ్చి నాశనం చేసినప్పుడు, ఆ ఊరిని పాడు చేస్తున్నప్పుడు, లేదా ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఈమె కుటుంబం కూడా పాడైపోవలసిన పరిస్థితే. మళ్ళీ ఇంకా స్పష్టంగా వారు చెప్తున్నారు, ఒకసారి చూద్దాము. ఈ ఎర్రని, అక్కడ ఎరుపు రంగే ఎందుకు అంటే ఆ ఎరుపు రంగు దేవుని రక్తాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరిని నీ ఇంట చేర్చుకొనుము. హల్లెలూయా. అందరినీ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టు. ఆ ఇంటిలోని ఉంటేనే, ఒకవేళ పొరపాటున ఏ ఒక్కరైనా బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళ లిస్టులో లేనట్టే. ఒకడు ఎవరైనా బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒకళ్ళు ఇవి తమ్ముడు ఎవరు అక్క ఇప్పుడే వస్తాను ఉండని బయటికి వెళ్ళాడు అనుకోండి, ఆ టైంలో వారు యుద్ధానికి వచ్చారనుకోండి, ఆ టైంలో ఏమైపోతారు? ఆ వ్యక్తి, బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి లిస్టులో లేనట్టే. చూడండి తర్వాత చెప్తున్నాడు, నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఒకళ్ళు వెళ్ళిపోయాడంటే వాడికి వాడే చెప్పుకోవాల్సిన పరిస్థితి. మేము నిర్దోషుల మగుదుము, అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికి గాని ఏ అపాయమైనను
తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. ఒకవేళ లోపల నుండి వాళ్ళకి ఏమి జరిగినా మాది బాధ్యత, బయటకు వస్తే మీదే బాధ్యత, వాళ్ళు లిస్టులో లేనట్లే అని చెప్పడం జరిగింది. అంటే మనం నేర్చుకుంటుంది ఏంటంటే, నాకు దేవుడి కార్యాలు తెలుసు అని అంటే సరిపోదు, దేవుడు గొప్పోడు అని చెప్పేస్తాను నేను నోటితో అంటే సరిపోదు, దేవుడు చెప్పింది చేయాలి. అంటే ఆయన రక్తము క్రిందకు రావాలి. హల్లెలూయా. దేవుని రక్తము క్రిందకు మనం వచ్చాము, దేవుని అంగీకరించాము, దేవుని సువార్త విన్నాము, యేసు ప్రభు నిజమైన దేవుడిని అంగీకరించాము, అందుకే ఆదివారపు దినాన్ని ఆయన సన్నిధిలో కనబడుతున్నాము, బలలో చేతులు ఉంచుతున్నాము. కానీ మనము నేర్చుకోవాల్సింది ఈ సందర్భంలో, ఈ పాఠము నుంచి లేదంటే ఈ లెసన్ నుంచి ఏంటంటే, దేవునికి దూరంగా ఉన్నారు అని ఏ ఒక్కరిని మనం వేలెత్తి చూపించకుండా, ఇలాంటి వేశ్యగా అసలు రాహాబును మొట్టమొదట పేరు పెట్టి ఆమె పేరుని ఎత్తడంతో ఆమె వేశ్య అని చెప్పడం జరిగింది. కానీ ఆమె ఎంత ఉన్నతమైన స్థితిలోకి వచ్చింది. హల్లెలూయా. దేవుని వంశావళిని యేసు ప్రభు పుట్టడానికి, ఆ వంశావళిలోనికి ఆమె రావడానికి గల కారణమైంది. అంత ఉన్నతమైన స్థితి ఆమెకు దేవుడిచ్చాడు. కాబట్టి మనము దేవునితో సరిగా ఉన్నామా, మన దేవునితో సహవాసము చేస్తున్నామా, మన దేవునితో మనము సంబంధము కలిగి ఉన్నామా, సంధి కలిగి ఉన్నామా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఇతరులను వేలెత్తి చూపించే స్థితిలో ఉండకుండా మనం దేవునితో సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనలను ఇంకా ఆయన స్వరూపంలోకి మలచి ఆయన నడిపించగల సమర్థుడని మనం నమ్మి దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. రాహాబు స్థితి ఏదైనప్పటికీ కూడా దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి మాట్లాడగలిగిన పరిస్థితిలో ఉన్నది. మనము కూడా అట్టి విధముగా ఉందుముగాక. ఆమేన్. మనల్ని చూచిన వారికి మన బట్టి దేవుడు భయము పుట్టించే ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన అద్భుతాలు దేవుడు మన మధ్యలో చేయునుగాక. ఆమేన్. ఎట్టి మనిషికైనను ధైర్యము చెడిపోతుందంట, ఎలాంటి వారికైనా, కానీ మనకి ధైర్యము దేవుడు అనుగ్రహిస్తాడు అని మనం చదువుకున్నాము. అట్టి విధంగా దేవుడు మనలను ఉంచునుగాక. ఆమేన్. అదేవిధంగా ప్రార్థనాపూర్వకంగా మన బలలోనికి వెళ్దాం.